హాయ్ ఫ్రెండ్స్, నా పేరు పవన్. వెల్కమ్ టు మై రివ్యూస్ తెలుగులో. ఈరోజు ఎపిసోడ్ చూసిన తర్వాత, ఆ గేమ్ చూసిన తర్వాత, అందులో గొడవలు చూసిన తర్వాత, ముఖ్యంగా ఆడవాళ్ళ గొడవలు చూసిన తర్వాత ఏమనిపించింది తెలుసా? చిన్నప్పుడు మా ఇంటి దగ్గర కుళాయి గొడవలు అయ్యాయి, బిందుల దగ్గర వాటర్ కోసం. దానికంటా నీచమైన గొడవ, నీచమైన తిట్లు. నా వల్ల కాలే అసలు, దారుణం. ఎవడు తగ్గలే. ఒలే ఒసే ఒలప్ప క్యారెక్టర్ క్యారెక్టర్ లెస్. అది అంత పెద్ద మాట మాట్లాడదాం. రాక్షసి క్యారెక్టర్ లెస్ అంటే అటుపక్కలు కూడా తగ్గట్లే. నువ్వు పెద్ద పతివ్రతవా అని చెప్పి ఏంది ఎవడికాడు క్యారెక్టర్ని బ్యాడ్ చేసుకొని మాట్లాడుకొని అది బిగ్ బాస్ షో అనుకున్నారా, లేకపోతే ఇంటి దగ్గర కుళాయి గొడవలు అనుకున్నారా అర్థం కాలే. ఈరోజు అందరూ తప్పులు చేశారు. చెప్పాను కదా, మనం డిఫెన్స్ లాయర్ కాదు, జడ్జిలో మాట్లాడదాం. ఎవరు ఏమనుకున్నా పర్లే, అందరూ తప్పులు చేశారు. అందులో తప్పులు ఎక్కువ ఎవరు చేశారు, అందులో కొంచెం బాగా ఎవరు ఆడారు, ఎవరు బయాస్డ్గా ఉన్నారు, ఎవరు అన్బయాస్డ్గా ఉన్నారు, క్లియర్గా సుత్తు లేకుండా మాట్లాడేసుకుందాం. వీడియో చూసే ముందు దయచేసి లైక్తో మొదలు పెట్టండి, ఎక్కువ మందికి రికమెండేషన్స్ వెళ్తాయి. థ్యాంక్ యూ సో మచ్. ముందు మెయిన్ పాయింట్లు పెట్టి చెప్తాం. నాకేమనిపించిందంటే, ప్రేరణ యష్మి టూ గుడ్ అనిపించింది. చాలా బాగా ఆడారు, చిరత పులుల్లా ఆడారు. ఒక అమ్మాయికి మజిల్ పవర్ వేరు, ఒక అబ్బాయి మజిల్ పవర్ వేరు. అయినా మగవాళ్ళకి ఈక్వల్గా ప్రేరణ, సోనియా అన్న నేను, ప్రేరణ యష్మి కూడా ఆడారు. ప్రేరణ అయితే అబ్బాబ్బాబ్బా మెంటల్ ఎక్కించింది. లైవ్ చూసిన వాళ్ళకి తెలుస్తుంది. ప్రేరణ ఈ చెయ్య మొత్తం అంతా ఘాటులే. అసలు చాలా బాధ అనిపించింది. బట్ ఆ అమ్మాయి లైన్ క్రాస్ అయింది, దాని గురించి కూడా మాట్లాడతా. బట్ గేమ్లో వీళ్ళిద్దరూ ప్రాణం పెట్టాడారు. విన్ ఆర్ లూజ్ డజంట్ మ్యాటర్. మనం ఎంత ఎఫర్ట్ ఇచ్చాం, మనం ఎంత ఇంటెంట్ ఇచ్చాం అనేదే కౌంట్ అవుతుంది ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో. గట్టిగా బాహుబలిలాగా లేస్ ప్యాకెట్లు ఇటుపక్కి సిరీస్ అటుపక్కి సిరీస్ అమ్మాయిలతో ఎలా ఆడుతున్నామో తెలియకుండా అంత ఇన్హ్యూమన్గా ఆడితే ఆడియన్స్కి నచ్చదు. ఏదో ఒక 1-2 సెక్టర్ ఆడియన్స్ నచ్చుతుంది, కానీ ఎక్కువ మంది నచ్చదు. నేను ఎవరి గురించి మాట్లాడుతానో గేమ్ చూసిన వాళ్ళకి అర్థమై ఉంటుంది. నేను మళ్ళీ డీటెయిల్గా చెప్తాను, నాకేం భయలేదు. సో ఫస్ట్ ప్రేరణ యష్మి టూ గుడ్ అనిపించింది. యష్మిని ఇంత దగ్గరలో ఇంత తక్కువ కాలంలో పొగుడుతాను నేను అనుకోలే. యష్మి పాపం చాలా బాగా అనిపించింది. టంగ్ వేరే వాళ్ళతో పోలిస్తే చాలా కంట్రోల్లో ఉంది. చాలా ఆశ్చర్యానికి గురయ్యాను నేను. పాపం లాస్ట్లో ఏడిస్తుంది కూడా. ఇంకేం చేస్తారు పాపం అమ్మాయిలు. వాళ్ళ చీఫ్ ఏమో ఇంకా అనకూడదు, కానీ రాలంగమామ కూడా కాదు, ఇంకేదో చేతకాని వాళ్ళగా అలా మూల కూర్చొని ఉంటే ఎలా గెలుస్తారు? ఇప్పుడు కెప్టెనే వదిలేస్తే టీం ఎలా సర్వైవ్ అవుతుంది? చీఫ్ అలాగా చీఫ్ అలా పక్కన వదిలేసి నాకేం సంబంధం లేదు, గివ్ అప్ ఇచ్చాను, శనివారం నాగార్జున గారితో చూపిస్తాను. నాగార్జున ఏం చెప్తాను నీకు? నీ తొప్పాస్ గేమ్, నువ్వు సేఫ్ గేమ్ ఆడి పక్క కూర్చున్నావు, ఆడవాళ్ళని వదిలేసి. ఆడవాళ్ళేమో అక్కడేమో మగోళ్ళలాగా చిరతపుల్లు ఆడినా కూడా నీకు మినిమమ్ ఏమంటారు, నీకు సరైన టైంకి పదాలు గుర్తురాట్లేదు. ఆ కజ్జికాయలాగా నీకు ఊపు కూడా కాదబ్బా. ఇప్పుడు అంత కష్టపడి అమ్మాయిలు ఆడుతుంటే కసి కూడా రావట్లే మనోడికి. వెజ్ పెట్టడం వల్ల ఏమైందో తెలియదు, కానీ పౌరుషం లేదా, మినిమం పౌరుషం లేదు. వదిలేసాడు మొత్తం. పాపం ఆ మణికంట ఆ శరీరంతో ఏదో కష్టపడి ఆడినా నో సపోర్ట్. అసలు టూ వరస్ట్ అనిపించింది. అబ్బాయి యాజ్ ఎ చీఫ్ డెడ్లీ ఫెయిల్యూర్. 0 కాదు, మైనస్. నేను మళ్ళీ చెప్తున్నా, యష్మి గౌడ యాజ్ ఎ చీఫ్ 1,00,000 రెట్లు బెస్ట్ అబ్బాయి కంట. 1,00,000 అమ్మ ఏమన్నా ఒకప్పుడు యష్మి గౌడ వాల్యూ తెలిసి వచ్చింది. ఇది కదా ఆడాల్సిన ఆట. తప్పు రైటో ఆమె ఇంట్రెస్ట్ క్రియేట్ చేసేది ఆడేది. ఇలా చేతకాని వాళ్ళగా ఆటను వదిలేస్తే వాళ్ళు పాపం వాళ్ళ టీం వాళ్ళు ఏం చేస్తారు? ఆడపిల్లలు ఏం చేస్తారు? ఎంతగానో ఫైట్ చేస్తారు ఆడపిల్లలు. వరస్ట్ ఇంకా అబ్బాయి మామూలు కాదు. ఈ తత్కాల్లో వెళ్ళిపోతాడు అనిపిస్తుంది ఈసారి ఎలిమినేషన్లో. చూద్దాం, ఫేర్గా జరిగితే వెళ్ళిపోవాలి. మరి నెక్స్ట్ ఎవరు బాగా అనిపించారు? నెక్స్ట్ నబీల్ బాగా అనిపించాడు. సంచాలకగా ఆ టాస్క్లో చేయడం చాలా కష్టం, అయినా బాగా చేశాడు అనిపించింది. పృథ్వీ వచ్చో అరిసేసాడు, కానీ బయాస్డ్గా ఉన్నాను. అతనేం బయాస్డ్గా లేదు, పర్ఫెక్ట్గా ఉన్నాడు. అసలు ఈ బాడీ గార్డ్ కాన్సెప్ట్ ఏదో అర్థం కావట్లేదు. సోనియా బాడీ గార్డుల కాన్సెప్ట్, సారీ టు యూజ్ దిస్ వర్డ్. నిఖిల్ సంచాలకైన నబీల్ పైన సోనియా ఆకులా అరిచినప్పుడు ఎవడూ రియాక్ట్ అవ్వడు. ఆ అబ్బాయి అయితే ఇంకా నాకు సంబంధం లేదు, నాకు ఈ కొంపకి నాకు సంబంధం లేదు మూల కూర్చున్నాడు ఏదో మూడు సచ్చిన పిల్లలాగా. ఈయన వచ్చేసి మళ్ళీ అరుస్తుంది అని చెప్పి ఈయన వాయిస్ రేస్ చేస్తే ఏకంగా ఇద్దరు వచ్చి మీదడిపోయారు, కొట్టేశారు. అంత పని చేశారు. ఎవరు? నిఖిల్ను, ఎవరు? పృథ్వీ. ఏంతో ఈ రూల్స్. ఇదే నిఖిల్ మనం ఆర్టిస్టులు మన మొక్కలకైతే ఏమవుతుంది రా మామ అని చెప్పిన నిఖిల్ మన యష్మి గౌడకి ఇవాళ ఆడవాళ్ళైన ప్రేరణ అని యష్మిని లేస్ ప్యాకెట్లు ఇసిరినట్టు ఇసిరేశారు కదా. ఏం బ్రో, వాళ్ళు ఆర్టిస్టులు కదా, ఇప్పుడు వాళ్ళకి దెబ్బలు తగలవా? ఒకటే వైపు ఉండాలి కదా, ఎందుకు 2 షేడ్లు? యష్మి మీద అంత సీరియస్గా ఫైర్ అవుతున్నావు, ప్రేరణ మీద అంత ఫైర్ అవుతున్నావు, మిగిలిన మీద ఫైర్ అవుతున్నావు, సోనియా మీదకి వచ్చేసరికి ఎందుకు రావట్లే? భయమా? ఎందుకు భయం?
తెలిసిపోతుంది కదా. నిఖిల్ చాలా బాగా ఆడాడు, బట్ బయాస్డ్గా ఉన్నాడు. ఒప్పుకోకపోయినా హీ ఈజ్ బయాస్డ్ టువర్డ్స్ సోనియా ఆకులా. రాసి పెట్టుకుని నిఖిల్ ఫ్యాన్స్ ఎన్ని డిస్లైక్లు కొట్టినా పర్లే, హీ ఈజ్ బయాస్డ్ టువర్డ్స్ సోనియా ఆకులా. అండ్ ఆయన ప్రవర్తన ఈరోజు ప్రేరణ యష్మి మీద అస్సలు బాగాలేదంటే బాలే. ఎవడు ఏమనుకున్నా పర్లే, జరిగింది అయితే ఇదే. అండ్ ప్రేరణ అలాగా క్యారెక్టర్లెస్ అనే మాట మాట్లాడడం చాలా తప్పు. అది ముందు చాలా పోకింగ్ మీద జరిగినా, నేను చెప్తున్నా కదా, ముందు చాలా ఎర్రెక్కించింది. విష్ణుప్రియ ఏం తక్కువ చేయలేదమ్మా. ఉమెన్ కార్డులు వాడింది, ఈ కార్డులు వాడింది, కావాలని చెప్పి. యష్మి సీత విష్ణుప్రియ మధ్యలో ప్రేరణ ఉంటే ఆ ప్రభావతి ఓడి ముందు వాళ్ళు ఎలా బ్లాక్ చేస్తారో, పక్కన మధ్యలో అమ్మాయి లేకపోతే బ్లాక్ చేసుకోవాలి, కానీ ఇది ఎర్రెక్కించడమే కదా. చాలా పోకింగ్ చేసి ప్రేరణ మీద అటాక్ జరిగినప్పుడు ఆమె ఇంకా తట్టుకోలేక మాట వదిలేసింది. బట్ ఏదైనా సరే ఎండ్ ఆఫ్ ద డే ఆ మాట అనకుండా ఉండాల్సింది, అది చాలా పెద్ద మాట. ఈ విషయంలో చాలా రాంగ్ ప్రేరణ. అంత గేమ్ ఆడి అంత కష్టపడిన అమ్మాయి పాపం ఈ మాటతో మాత్రం చాలా తగ్గిపోద్ది, చాలా తప్పు. దాని తర్వాత అక్కేమీ తక్కువ చేయలేదు. విష్ణుప్రియ కూడా నువ్వేమైనా పతివ్రతవా అన్నది. ఏమిది టిట్ ఫర్ టాట్లు అంతే. చెప్పాను కదా, బిందులు గొడవలు మించిపోయి, అంతకు మించి. సోనియా ఆగలేదు. ఈరోజు ఆడింది తక్కువ, బాడీ గార్డ్ని రెచ్చగొట్టడం ఎక్కువ. రూల్ ఒకటి చెప్తే ఆ రూల్ అలా ఆడకూడదు, ఇలా కూడా ఆడొచ్చు, నువ్వు నాకు చెప్పేది అని చెప్పి నబీల్ని బెదిరించడం. మనోడు గట్టిగా ఇచ్చాడు, బెదిరించక కరెక్ట్గా మాట్లాడు. మన ఒకటి విషయం గుర్తుంచుకోవాలి, సైలెంట్గా ఉన్నోని మనం ఏమైనా అంటే ఏం అవ్వదు అనుకుంటారు. సైలెంట్గా ఉన్న రివర్స్ అయ్యారు అనుకో తట్టుకోలేరు. నబీల్ విషయంలో కూడా అదే. ఎక్కువ కెలిగారు అనుకో ఏదో రోజు మీరు పసక్ అయిపోతారు. సరే, డీటెయిల్గా వెళ్దాం. రన్నింగ్ కామెంటరీ ఏం చెప్పను, బట్ ఇంపార్టెంట్ థింగ్స్ కవర్ చేద్దాం. ఎవరు బాగా ఆడారు, ఎవరు బాగలేదు, ఎవరు ఓవర్ యాక్షన్ చేశారు, ఎవరు బయాస్డ్గా ఉన్నారు, ఎవరు చెత్త పర్ఫార్మెన్స్ లాగించేద్దాం. సో నిన్న గేమ్ 7:45 నుంచి రెజ్యూమ్ చేశారు, అంటే కంటిన్యూ చేశారు. నబీల్ని సంచలనంగా పెట్టారు. నబీల్ రూల్స్ అన్నీ డిఫైన్ చేసిన తర్వాత చెప్తున్నాడు మాట సోనియాకి, ఎగ్స్ కనబడాలి బట్ నువ్వు దాచిపెడుతున్నావు అంటే సోనియా చెప్తుంది. నబీల్ అంటాడు మంచిగా, అంటే నబీల్ ఏమంటాడంటే మీరు ఎక్స్ పూర్తి సగం కవర్ చేస్తున్నారు కదా, అలా కవర్ చేయకూడదు, ఎక్స్ కనబడాలని ఉంది అంటే సోనియా రూల్ చెప్తుంది. లూప్ హోల్, అది లూప్ హోల్ ఎలాగైనా ఆడొచ్చు. ఏమని చెప్తుంది, ఎక్స్ కనబడాలి కానీ దాచిపెట్టుకో దానిలే కదా, మీకు ఎంత కొంత ఎక్స్ కనబడుతున్నాయి కదా, పూర్తిగా అలా ఏం లేదు కదా అని చెప్పి ఒక లాజిక్ చెప్తుంది. ఎలాగైనా చెప్పొచ్చు ఈ లాజిక్. ఇందులో బిగ్ బాస్ కావాలనే సగం పెడతాడు గొడవలు పెట్టడానికి. బట్ ఇది చెప్పే విధానం కరెక్ట్గా ఉండాలి కదా. నబీల్కి ఎక్కడో కాలి మంచిగా చెప్పు, బెదిరించినట్టు వద్దు అంటే సారీ అని చెప్పింది. తగ్గిపోవాలి మరి, ఇంకా సైలెంట్గా ఉన్న ఎప్పుడు కెలగొద్దు. ఇప్పుడు బిగ్ బాస్ ఎక్స్ లోపల పెట్టమంటారు, అయిపోయింది. తర్వాత ప్రభావతి గట్టిగా కోతేస్తుంది, అప్పుడు పైనుంచి ఎక్స్ పడతాయి అన్నమాట. ఇక్కడ వరస్ట్ బిహేవియర్ అనిపించింది పృథ్వీది. మానవ మృగమే ఇదేంటి రేపు ఉదయం, అంటే ఈ 7:45 కదా, నెక్స్ట్ డే ఇంకా వరస్ట్. ఇక్కడ ప్రేరణ మీద మ్యాన్ హ్యాండ్లింగే. అసలు అమ్మాయి అనుకుంటున్నాడా లేకపోతే బొమ్మ అనుకున్నాడో తెలియదు, కానీ టూ వరస్ట్ అనిపించింది. ఇక్కడ ఫస్ట్ రూల్ బ్రేక్ చేసింది సోనియా, ఎక్స్ తీసుకోకూడదు అన్నప్పుడు. అప్పుడు నిఖిలేమో ఆ యష్మి ఆడిస్తే నిఖిలేమో యష్మి మీద సీరియస్ అవుతాడు. ఏందో అర్థం కాదు, చాలా వరస్ట్ అనిపించింది. తర్వాత ఏమో మళ్ళీ ప్రేరణ వర్సెస్ విష్ణు, ఇదే నెవర్ ఎండింగ్ ఫైట్ మాట. నిన్నటి నుంచే స్టార్ట్, ఇప్పుడు 2-3 రోజులు స్టార్ట్ అయింది లేండి. ఆ దోశ గుడ్ల దగ్గర నుంచే ఆ కోల్డ్ వార్ నడుస్తుంది. ఇద్దరికిద్దరు అలా కెలుక్కుంటున్నారు. విష్ణుప్రియ వచ్చేది అంటుంది మధ్యలో, వచ్చేసిందమ్మ అంటే ప్రేరణ ఉమెన్ కార్డ్ ఆపు, ఇంకా ఆపు. చెప్పే కదా, ఇద్దరులో తగ్గలే, ఇద్దరు పోకింగే, బిందులు గొడవలు. తర్వాత ఓమేమో నిఖిల్ని కంట్రోల్ చేస్తున్నాడు, కంట్రోల్ అని చెప్పి. తర్వాత అబ్బాయి వచ్చేసరికి చెప్పాడు కదా, శాంతము ఏంటిది ఏదో ఉంటుంది బాబాలాగా, ఎప్పుడు ఏమైపోయినా పర్లే, మా టీమోళ్ళకి రక్తాలు కారిపోయి క్యాన్సర్ చచ్చిపోయినా పర్లేదు, నేను మాత్రం ఇలాగే ఉంటాను నాగార్జున ఎపిసోడ్ వేసే వరకు అంటే. వాళ్ళు చాలా చలనాగా ఆడుతున్నారు రా, నేను అందుకే గివప్ ఇచ్చేసాను. నువ్వు శాతగా గివప్ ఇచ్చావు అనిపించింది. ఇంక నువ్వు చీఫ్ అని అర్థమేముంది? నువ్వు క్లాన్లో మెంబర్ గివప్ అయినా ఓకే, ఏ మణికంఠ గివప్ అయినా ఓకే, ఆదిత్యం గివప్ అయినా ఓకే, చీఫ్ గివప్ ఇస్తే అలాగా మిగిలిన వాళ్ళు డిమోటివేట్ అయిపోరా, వరస్ట్. మళ్ళీ వచ్చి మనోడు నిఖిల్కి మళ్ళీ చెప్తున్నాడు ప్రీచింగ్లు, యాజ్ అ ఫ్రెండ్గా చెప్తున్నా, అమ్మాయిలు ఏమన్నా నువ్వు రియాక్ట్ అవ్వకు, నువ్వే బ్యాడ్ అయిపోతాంట. మనకు ఎంతసేపు బయట ఏమైపోతుందని కానీ రియల్గా ఉండాలని లేదు. రియల్గా ఉంటే జనాలు ఏమనుకోరు బ్రో. మాస్క్ తీ త్వరగా, ఇలా తెలిపేటట్టు ఉన్న వస్తాము. సోనియా ఫీల్ అయిపోయింది, ఈడొకడు ఆడేది చెప్తే నమ్మేస్తాడని. అక్క పెద్ద ఇన్ఫ్లుయెన్సర్ కదా, ఇంకొకరు ఇన్ఫ్లుయెన్స్ చేస్తే తట్టుకోలేరు, అదంతే. ఇప్పుడు నిన్న డే టాస్క్ అయిపోయింది, ఎక్స్ కౌంట్ చేయమంటే నిఖిల్ క్లాన్కి 66, అభయాల క్లాన్కి 30 చప్పట్లు కొట్టించుకున్నారు గట్టిగా. తర్వాత ఏమో నబీలు సీతకు చెప్తాడు మరి సోనియా బిహేవియర్ గురించి. అలా ఎలా మాట్లాడుతుంది, ఆమె ఏమైనా పెద్ద డానా? నేనైతే ఊరుకోను, నేను మీరు అని సంబోధించినప్పుడు పర్ఫెక్ట్గా మంచిగా మాట్లాడాలి, అంతే కదా. ఆయన చాలా రెస్పెక్ట్ఫుల్గా మాట్లాడతారు, ముఖ్యంగా లేడీస్తో. అలాంటప్పుడు ఇలా ఇస్తే అలాగే గట్టిగా ఇచ్చేస్తాడు. నెక్స్ట్ ఇంకో సబ్ టాస్క్ పెడతారన్నమాట, ఎక్స్ ఇంక్రీజ్ చేయడం కోసం అని చెప్పి. బ్యాలెన్స్ ద ప్లాట్ఫామ్ టాస్క్. నేను మిడ్ నైట్ రివ్యూలో చెప్పాను కదా, ఒక ప్లాట్ఫామ్ ఉంటుంది, అది బ్యాలెన్స్ చేసుకోవాలి.
అందులో 4 హోల్స్ ఉంటాయి, 5 ఎగ్స్ ఉంటాయి. మైనస్ వాల్యూలు ఉంటాయి, ప్లస్ వాల్యూలు ఉంటాయి. బజర్ ఎండ్ అయ్యేసరికి దాని మీద నించోవాలి, బ్యాలెన్స్ చేసుకోవాలి. నిఖిల్ వాళ్ళ టీంలో నుంచి నైనిక, అభయ్ వాళ్ళ టీం నుంచి అభయ్ వస్తారు. బ్యాలెన్స్ చేసుకోవాలి, ఎవరిది ఎక్కువ స్కోర్ ఉంటుందో వాళ్ళు విన్. నైనికాకి 60 పాయింట్స్ వస్తే, అబ్బాయిది 90 పాయింట్స్ వస్తే వాళ్ళు లీడింగ్ కాబట్టి వాళ్ళకి 90x ఇచ్చేస్తారు. బట్ లైవ్లో వీళ్ళు ఏమనుకున్నారంటే 60 వచ్చిన వాళ్ళకి వీళ్ళకి 60x ఇస్తారనుకున్నారు, కానీ ఇవ్వలే. 90x వాళ్ళకి ఇస్తారు. వాళ్ళు లీడ్ అయిపోయారు. ఇప్పుడు ఓవరాల్ లీడ్ అంతా ఇందాక 30 చిల్లర, ఇప్పుడు 90 కాబట్టి 120, వాళ్ళు 63. ఇది అయిపోయిన తర్వాత విష్ణుప్రియ వచ్చేసి అపాల్ చేసి చెప్తుంది నబీల్తో. ఎందుకంటే రాంగ్గా మాట్లాడింది కదా, ఉమెన్ కార్డ్ తీసింది కదా, అర్థమైందో మరి నిజంగానే తెలుసుకుందో, వచ్చి సారీ చెప్పింది. నబీల్ యాక్సెప్ట్ చేశాడు. తర్వాత ఆ టాస్క్ పాజ్ అని చెప్పారు, రేపు రెజ్యూమ్ అవుతుంది అని చెప్పారు. ఇక్కడ నాకు అసలు నచ్చలేదు ఏంటంటే, మళ్ళీ రాలంగ్ మామ ఇంకో రాలంగ్ మామతోని ఎవరు అబ్బాయి నిఖిల్తో చెప్తాడు, మామ మనం దొంగతనం చేయొద్దు, అక్కడ వదిలేద్దాం, ఇప్పుడు పడుకుంటే మళ్ళీ రేపు ఆడొచ్చు అని చెప్తే యాక్చువల్గా చాలా జరుగుతుంది. లైవ్లో కట్ చేస్తారు. ఏమవుతుందంటే నైట్లో పడుకునిపోయే ముందు నబీల్ వచ్చి చెప్తాడు ప్రేరణ కేష్మికి, మనం ప్రొటెక్ట్ చేసుకోవాలి కదా, ఇలా పడుకుంటే ఎలాగని చెప్పి. అప్పుడు పాపం మన ముగ్గురు వెళ్తే అప్పుడు ఇంకా అబ్బాయికి ఇంకా తప్పగా వెళ్ళి ప్రొటెక్ట్ చేసుకోవడానికి అని చెప్పి బయట వెళ్ళి పడుకుంటారు. అప్పుడు నిఖిల్ వాళ్ళ టీంలో నుంచి నిఖిల్ ఒక్కడే వెళ్తాడు, మిగిలిన వాళ్ళు రారు. తర్వాత నైనిక కూడా వస్తారు. సో నైనిక నిఖిల్ బయట పడుకుంటారు. వాళ్ళ టీంలో నుంచి వాళ్ళు 4 బయట పడుకున్నారు. మెయిన్ ఎపిసోడ్లో చూపించలేదు పాపం, అంత కష్టపడింది. తర్వాత మార్నింగ్ అయింది. మార్నింగ్ అవ్వగానే కిచెన్ రూల్ ఒకటి పెట్టాడు బిగ్ బాస్. ఇక్కడ ఇంకా ఓవర్ యాక్షన్ అబ్బాయిది చెప్తాను చూడండి. ఒక్కసారి ఒక క్లాన్లో వర్క్ చేయాలి, 2 క్లాన్లో కలిపి ఒక దగ్గర కిచెన్లో వర్క్ చేయకూడదు. అండ్ ఒక క్లాన్లో ముగ్గురే పని చేయాలి, ఇంక్లూడింగ్ కటింగ్స్ కూడా. సో అది చాలా కష్టమైన టాస్క్. ఎందుకు అలా ఇచ్చారంటే గొడవలు పెట్టడానికి. దీనికి అభయ్ నవీన్ చాలా ఓవర్ యాక్షన్ ఇచ్చేసి సైకోగాడ్లో ఉన్నాడు. ఇది ఏమైనా వంటల ప్రోగ్రామ్ అంటే, దేనికి వచ్చావు బిగ్ బాస్కి, దేనికి వచ్చావు? అలా బాబాల సైడ్ కూర్చొని ఫుల్గా నాన్ వెజ్ తినేసి, అన్లిమిటెడ్ నాన్ వెజ్ తినేసి, ఓ కుళ్ళు జోకులు వేసేసి పడుకుని పోయి హగ్గింగ్లు కిస్సింగ్లు, ఇదేనా? మరి బిగ్ బాస్కి వచ్చింది ఎలాగా? నీ ఎమోషన్ కంట్రోల్ చేసుకోవాలి, నీ ఆకలిని కంట్రోల్ చేసుకోవాలి, నిద్రపోకుండా ఉండాలి. అప్పుడే కదా నీ లోపల ఉన్న నిజమైనది ఎమోషన్ బయటకు వస్తుంది. అప్పుడు జనాలు చూస్తారు, ఓహో ఈ టైంలో ఇలా రియాక్ట్ అవుతాడా మనిషి అని చెప్పి. ఇంకా ఉళ్ళు నీకు సుఖాలు ఇచ్చేస్తే బిగ్ బాస్ ఎందుకు? అంత సింపుల్ లాజిక్ కూడా తెలియకుండా బిగ్ బాస్ మీద సైడ్ ఎందుకు బ్రో పెట్టు? వరస్ట్ అనిపించింది. మనోడి వాళ్ళు టీం కూడా డిమోటివేట్ అయిపోయింది. దీని తర్వాత ఏమో యష్మి కూర్చొని హట్ అయ్యి చెప్తుంది అనమాట. ఎవరికి చెప్తుంది? నబీల్కి అనుకుంటా. సోనియా చాలా ఫేక్, నెక్స్ట్ నామినేషన్లో కన్ఫామ్గా వేస్తా, లాస్ట్ నామినేషన్ అని చాలా హట్ చేసింది, మన క్లాన్లో నేను అన్నీ మోసం చేసింది, కన్ఫామ్గా వేస్తాను. ఈయన ఫిక్స్ అయిపోయింది నెక్స్ట్ నామినేషన్ సోనియా మనకంటే క్లియర్. బట్ ఉంటుందో లేదో చూడాలి పాపం. తర్వాత ఏమవుతుందంటే రెడ్ ఎగ్ దొరుకుతుంది నిఖిల్కి. ఎవరు? మన ప్రభావతి కింద సైలెంట్కి వెళ్ళి తెచ్చేస్తాడు. తేడా ఫస్ట్ చూసి వెళ్ళి మేనేజర్కి చెప్తాడు, ఎవరు ఆకులా గారికి. ఆమె వెళ్ళి తెచ్చారా అంటే అప్పుడు మళ్ళీ సీతకి వీళ్ళందరికీ చెప్తే జాగ్రత్తగా కనపడకుండా తెచ్చేస్తాడు, దాచేస్తాడు. దానికి ఒక ట్విస్ట్ ఉంటే చెప్తాను. ఈ ఎపిసోడ్లో చెప్పాడా? ఈ ఎపిసోడ్లో చెప్పలే, లైవ్లో చెప్పారు. ఇప్పుడు చెప్తే మళ్ళీ మీకు లీక్లా ఉంటుంది. ఓకే. తర్వాత ఆ ఎగ్ అయితే దాచాడు, దానికి ఒక పవర్ ఉంటుంది. తర్వాత మళ్ళీ ప్రభావతి కోస్తుంది. ఇక్కడ మళ్ళీ చెప్తున్నాను ఈరోజు, పృథ్వీ ది వరస్ట్ యానిమల్ ఆడాడు, మానవ మృగంలో ఆడాడు. ఇప్పుడు పృథ్వీ అబ్బాయిలతో అంత ఫిజికల్ అయినా పర్లేదు, అమ్మాయిలతో అంత ఫిజికల్ అవ్వడం రాంగ్. ఎస్పెషల్లీ ప్రేరణ దగ్గర చాలా వరస్ట్గా బిహేవ్ చేశాడు. కావాలని ఒంటి మీద చేసాడంట, కానీ చాలా సరిగ్గా ఓట్స్ రావట్లేదు, కానీ టచ్ చేయలేని ప్లేసుల్లో టచ్ చేయడం ఇంటెన్షన్ అనట్లేదు. బట్ అటుపక్క అమ్మాయి ఉన్నప్పుడు అమ్మాయితో ఎలా ఆడాలి అంతవరకు ఆడాలి తప్ప క్రాస్ చేసి అలా మృగంలో ఆడితే చాలా రాంగ్ కదా. వాళ్ళకి ఎంత ఇన్కన్వీనియంట్గా ఉంటుంది. ఆమె ఆల్రెడీ అప్పటికి రియాక్ట్ అవుతుంది, అరుస్తుంది యష్మి ప్రేరణ, అయినా ఏం పట్టించుకోవట్లే. ఈ పెద్ద మనిషి నిఖిలైనా చెప్పాలి కదా, చెప్పడు. అటుపక్క ఆ పెద్ద మనిషి ఏమో సాప్ మీద కూర్చున్నట్టు అలా కూర్చుంటాడు అబ్బాయి. ఆడపిల్లల స్వామి, అక్కడ వాళ్ళిద్దరినీ అలా పిసికేస్తుంటే నువ్వేమో అంత చలనం లేకుండా నువ్వు ఎలా కూర్చుంటావో నాకు అర్థం కాలే. దండోరా బాబు. అస్సలు పృథ్వీ వరస్ట్ అనిపించింది, అబ్బాయి ఇంకా వరస్ట్ అనిపించింది. తర్వాత ఈ క్రమంలో పాపం మణికంఠ ఫిజికల్ అపియరెన్స్ మీద కూడా పాపం డిమోటివేట్ చేస్తారు. ప్లానే, బట్ మనం వేసే స్ట్రాటజీ ఎలా ఉండాలి? ఆడియన్స్కి నచ్చేటట్టు ఉండాలి తప్ప ఒక హ్యూమన్ ఎమోషన్ ఎఫెక్ట్ అయ్యేలా ఉండకూడదు. అది చాలా రాంగ్. అది పృథ్వీ ఏమో నబీల్ చెప్తాడు అనమాట, ఇది హైలైట్, నువ్వు బయాస్డ్గా ఉన్నా అని చెప్పి మనోడి మీద రెచ్చిపోతాడు. నబీల్ ఏం బయాస్డ్గా లేడు పాపం, ఎంత చేయగలరు అంత చేశాడు, వెరీ జెన్యున్గా చేశాడు. వీళ్ళకి చేపల గోల బిందుల గోల అయితే చేయలేదు. అబ్బాయి అయితే కొంచెం డీసెంట్గా బాగా చేస్తున్నాడు. పార్షాలిటీ అయితే ఏం చూపించలే పాపం. తర్వాత ఇక్కడ ఇందాక చెప్పాను కదా, పాపం సీత లైన్ దగ్గర ఉంటారు, సీత విష్ణుప్రియ మధ్యలో ఈ అమ్మాయి ఉంది ప్రేరణ. సడన్గా వచ్చి ఏమో బ్లాక్ చేసేస్తారంటే, ఎందుకు బ్లాక్ చేస్తారు? మీరిద్దరు పక్కన ఉంటే బ్లాక్ చేసుకోవాలి, కానీ ఆ అమ్మాయిని ఎలా బ్లాక్ చేస్తారు? అమ్మాయికి కాలింది, మళ్ళీ కుళాయి గొడవ. వరస్ట్ ఆడే విధానం ఉంటుంది. తర్వాత సీత ఇక్కడ హైలైట్ ఏంటంటే, వీళ్ళు రూల్ పెట్టుకున్నారు ఎవడగ్గలు తీసుకోవద్దని. ఫస్ట్ రూల్ బ్రేక్ చేసింది నిఖిల్ టీం. సీత వెళ్ళి వాళ్ళు గుడ్లు పట్టుకొచ్చేస్తుంది.
గుడ్లు పట్టుకొచ్చేస్తే సైరన్ కూడా మోగలేదు. అప్పుడు అబ్బాయి మళ్ళీ వదిలేశాడు షాప్ మీద కూర్చొని, తీసుకో ఏం పర్లేదు, ఇంక నేను సాటర్డే ఎపిసోడ్ నాగార్జున గారిని ప్లే చేయమంటాను. ఆయన ఇంకేం చేయడు ఇంకంతవరకు, నాగార్జున ప్లే చేయమంటాడంట. పాపం వదిలేరా, ఇంక మిగిలిన వాళ్ళు కూడా వెళ్ళినట్లే ఎగ్స్ తీసుకుంటే వదిలేరా, న్యాయమే గెలుస్తుంది, ధర్మే గెలుస్తుంది. ఏం గెలదు, నువ్వు ఆడితే న్యాయం ధర్మం గురించి మాట్లాడు, నువ్వు ఆడుకుని షాప్ మీద కూర్చుంటే న్యాయం ఎలా గెలుస్తుంది. పాపం ఆ మణికంఠ ఆయన వెళ్తా అంటే మనోని కూడా ఆపేసు. ఏందో నబీల్ ఏమో వాన్ చేస్తాడు సోనియాని, నువ్వు బాడీతో కవర్ చేస్తున్నది రాంగ్ అంటే సోనియా కూరుకుంటుందా, నేను ఎలాగైనా చేయొచ్చు, నువ్వు కొత్త రూల్ పెట్టగని చెప్పి. ఇక్కడ ప్రేరణ విష్ణు కొట్టించుకుంటారు. అసలు యాక్చువల్గా ఫస్ట్ ప్రేరణ మీద విష్ణుప్రియ వస్తుంది, ప్రేరణ మీద సీత వస్తుంది. సీత ఆల్రెడీ మీద పడిపోతుంటే విష్ణుప్రియ వచ్చింది, వచ్చేసింది ఇది ఒకటి తెచ్చి రాక్షసి అంటది, అంటే నువ్వే రాక్షసి అంటది విష్ణుప్రియ. తర్వాత ఇక్కడ నోరు జారింది, క్యారెక్టర్లెస్ దాన అని చెప్పి. దాన అనేది క్యారెక్టర్లెస్ అంది, బట్ చాలా రాంగ్ కూడా అది, అలా అని ఉండకూడదు. తర్వాత విష్ణుప్రియ కూడా ఏం తగ్గలేదు, నువ్వే పెద్ద పతివ్రతం అని చెప్పి. ఏంది గొడవలు, ఈ చిల్లర గొడవలు. ఇద్దరు తప్పు చేశారు, ప్రేరణ పెద్ద మిస్టేక్. ఎందుకంటే ఫస్ట్ నోరు జారింది ప్రేరణ. ఎంత పోక్ చేసినా ఇది చాలా ఇంపార్టెంట్ మాట అనింది తీసుకోవాలన్నమాట. ఇక్కడ ప్రేరణ తప్పు, బట్ గేమ్ పులిలో ఆడింది ఎవరు, ప్రేరణ. విష్ణుప్రియ బెబ్బే అక్కడే లేదు, పెద్ద పతివ్రత అయిపోయింది. చెప్పే కదా పాజులా ఇలా ఉన్నప్పుడు కూడా ప్రేరణ ఎగ్స్ తీసి పక్కన పెట్టేసింది. ప్రేరణ పాజ్ చేశారన్నమాట. అప్పుడు ఏం చేసిందంటే ఆ పక్కన ఫుల్ ఎగ్స్ ఇష్టం వచ్చినట్టు బొట్టలందరూ ఇసిరీసుకున్నారు, మ్యాన్ హ్యాండ్లింగ్ చేసుకుని అంతా అయిపోయింది, పాజ్ అయింది. అప్పుడు ప్రేరణ చేసిన మిస్టేక్ ఏంటంటే, మిస్టేక్ అని కాదు, ఆ సైడ్ ఉన్న ఎగ్స్ అన్ని తీసి ఒక పక్క పెడుతుంది, బుట్టలో పెట్టలేదు. బట్ నబీల్ ఏం చెప్పాడంటే ఏది ఎక్కడ ఉండేది అలాగే వదిలేమని చెప్పారు. ఎందుకంటే ఆమె దగ్గరలో పెట్టించుకుంది కాబట్టి తర్వాత మళ్ళీ బజర్ ఆన్ అవ్వగానే ఈజీగా బుట్టలో వేసేయచ్చు కదా. సో అక్కడ చేసిన ప్రేరణ మిస్టేక్ అనొచ్చు, స్ట్రాటజీ అనుకోవచ్చు. బట్ అది డీల్ చేసే విధానం ఒకటి ఉంటుంది. సోనీ వచ్చి అరిసేస్తుంది అన్నమాట, సేమ్ అగైన్ చేపల మార్కెట్ నబీల్ మీద అరుస్తుంది అన్నమాట. ఇక్కడ నబీల్ మీద అరిసింది ఎవడికి కనబడలేదు. నబీల్ మీద అరుస్తుంటే పాపం ఆ అబ్బాయి ఎవడు రాడు, ఏమీ రాడు, నిఖిల్ ఇక్కడ ఏమి రియాక్ట్ అవ్వడు. ఇక్కడ నిఖిల్ మళ్ళీ నబీల్ మళ్ళీ రివర్స్లో గట్టిగా అంటే ఇద్దరు వచ్చేస్తారు పులిల్లాగా, చిరత పులిల్లాగా. ఒక పక్క పృథ్వీ, ఇంకో పక్క వచ్చేసి ఎవరు, నిఖిల్, మన మామ రాలంగ మామ. మన రాలంగ మామకి మిగిలిన ఆడవాళ్ళ ఫీలింగ్స్ అనవసరం, అప్పుడు ఏం రాడు, ఆర్టిస్టుల ఫేసులు అప్పుడు గుర్తురావు. ఈ దగ్గరికి వచ్చేసరికి అన్ని గుర్తు వచ్చేస్తే పాపం నబీల్ మీద పడిపోయారు. చాలా రాంగ్ అనిపించింది, వరస్ట్ బిహేవియర్ అనిపించింది. మీకేమనిపించింది చెప్పండి. తర్వాత ఎగ్ కౌంటింగ్ చేశారు పాపం. ఎగ్ కౌంటింగ్ చేస్తే ఇంకా యష్మి ఇంకా బరస్ట్ అవుట్ అయిపోయి ఏడిసింది. ఎందుకు ఎంత పాపం అంత కష్టపడి ఆడారు, 2 రోజులు దోలు తీర్చుకున్నారు, దెబ్బలు తగిలించుకున్నారు, మాటలు పడ్డారు, హ్యూమిలేషన్కి గురయ్యారు. వాళ్ళ చీఫ్ ఏమో సాఫ్ మీద కూర్చున్నారు. సో కౌంటింగ్ చేస్తే శక్తి 263, కాంతార 25 అంటే విష్ణుప్రియ నవ్వుతుంది. కవరింగ్ ఏమంటుందంటే నేను ఏదో మాట్లాడుకున్న దాంట్లో నవ్వానని చెప్పి కవరింగ్ ఇచ్చింది. అది ఆమెకే తెలియాలి, బట్ అది అలా వరస్ట్ అనిపించింది. సో ఇప్పుడు వాళ్ళకి టాస్క్ ఏమి ఇచ్చారంటే, వీళ్ళు ఆల్రెడీ నబీల్ని తీస్తారు కాబట్టి వాళ్ళు శక్తి టీములు మాట్లాడుకుని ఇంకో పర్సన్ తీసేయాలి. వాళ్ళు మాట్లాడుకొని తెలుసు కదా ప్రేరణ చిరతపుల్లి ఆడుతుంది, ప్రేరణ సైడ్ వేస్తారు. ప్రేరణ ఎక్స్పెక్టెడ్ అంది. దీని తర్వాత చాలా గేమ్ అయింది. నేను ఆల్రెడీ ముందు వీడియోలో చూడండి, దాని అప్డేట్ అయితే ఇచ్చారు. ఇప్పుడైతే మిడ్ నైట్ గుసగుసలు ఉంటాయి కదా, అది 2-3కి అయ్యేటట్టు ఉంది. అది అయ్యాక మొత్తం డీటెయిల్స్ అన్నీ రాసి నీట్గా రివ్యూ చేసుకుందాం. మళ్ళీ 3 గంటలు 4 గంటలకు కలుద్దాం. వీడియో కంటెంట్ అయితే నచ్చింది అనుకుంటున్నా, అన్నీ కవర్ చేశాను అనుకుంటున్నా. నేను చెప్పా కదా ఎవడు నచ్చాడు అనిపించా, నచ్చలేదు అనిపించా, తప్పు అని చెప్పా, ఒప్పు అని చెప్పా, అది మ్యాటర్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, గుడ్ బై.